హలో అందరికీ. ఈరోజు వీడియోలో నేను గాలిపటాలు ఎలా చేయాలో చూపిస్తానండి. మీలో ఎంతమంది గాలిపటాలు ఎగరేశారో కామెంట్ చేసేయండి. మన చిన్నప్పుడైతే అందరూ గాలిపటాలే ఎక్కువ ఎగరేసేవారు కదా! అప్పట్లో అయితే సెల్ ఫోన్లు గటా ఉండేవి కాదు కాబట్టి వీటితోనే ఎక్కువ ఆడుకునేవారు. యాక్చువల్‌గా అయితే ఇది మా పాప కోసం తయారు చేశామండి. మా పాపే చేయమని చెప్పింది గాలిపటం. తనకెలా తెలిసిందో తెలీదు గానీ, తనైతే అడిగిందండి, "పతంగి కావాలి నాకు" అని క్యూట్‌గా. అలా అయితే చేయకుండా ఉంటామా? వాళ్ళ మావయ్య అయితే తయారు చేశారు. ఎలా చేయాలో చూపించేస్తాను. ఫస్ట్ అయితే దీనికి ఏం అవసరం లేదండి. మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేసేసుకోవచ్చు ఈజీగా. న్యూస్ పేపర్‌తో చేసుకోవచ్చు. మా అన్నయ్య అయితే గాలిపటం చేయడంలో ఎక్స్‌పర్ట్ అండి చిన్నప్పటి నుంచి. తనతో చేయించుకోవడానికి చాలా మంది వచ్చేవారు పిల్లలు. "అన్నయ్య మాకు చెయ్యి" అని అడిగిన వాళ్ళు కూడా చాలా మందున్నారు. తన గాలిపటం సీక్రెట్ ఈరోజు నేను మీకు చూపిస్తాను చూసేయండి. ఫస్ట్ న్యూస్ పేపర్, చీపురు పుల్లలుంటాయి కదా! అవి, అలాగే దారం, చిన్నగా కట్ చేసిన న్యూస్ పేపర్ ముక్కలు, రైస్ కూడా పక్కన పెట్టుకోండి. అన్నీ దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది. స్క్వేర్ షేప్‌లో కట్ చేసుకోవాలి పేపర్‌ని సమానంగా. కట్ చేసుకున్న తర్వాత బాణం షేప్ చేసుకొని, వీడియోలో చూపిస్తున్నట్టు కొలుచుకొని సమానంగా దారం చుట్టేసుకోవాలి. 2 చీపురు పుల్లలు తీసుకొని స్ట్రెయిట్‌గా దారం చుట్టేసి దానికి పెట్టుకొని, మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ముక్కలు, ఆ పేపర్ ముక్కలకి రైస్ రాసేసి అంటించేసుకోవాలండి. మా అన్నయ్య చెప్పిన టిప్ ఏంటంటే, ఎక్కువ బరువు పెట్టకూడదు. లైట్ వెయిట్ ఉండాలి. అప్పుడే ఎగురుతుంది. ప్లస్ దీంట్లో ఏంటంటే, ఫస్ట్ మనం ఇవన్నీ తయారు చేసిన తర్వాత, అన్ని వైపులా అంటించేసుకున్న తర్వాత, దీనికి తోక కూడా చాలా ఇంపార్టెంట్ అంట. ఎందుకంటే, ఎగరాలంటే దానికి తోక కూడా పెట్టాలంట. అప్పుడే బాగా ఎగురుతుంది. కొండెక్కుతుందని కూడా చెప్తున్నాడు. తోక కూడా రెడీ చేశాక అయితే నేను ఫైనల్ లుక్ చూపిస్తాను. తర్వాత దీనికి మెయిన్ ఇంపార్టెంట్ దారం గుచ్చడమే. అది గుచ్చితే చాలండి. ఫస్టు వన్ సైడు దారంతో గుచ్చి చిన్నవి ఇనుప్పులు తీసుకొని దాంతో గుచ్చాడు. గుచ్చి 2 వైపులా దారం లాగాడు. లాగాక 2 వైపులా కొలుచుకొని ముడి వేశారు. ముడి వేసిన తర్వాత బాగా కొలుచుకొని నాట్ అయితే వేసేసాడు రెండాటిలకి కలిపి. దీనికి దారం యాడ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ గాలిపటం పైకి ఎగరేద్దాం అనుకుంటే పైనేమో ఫుల్ ఎండ ఉంది. మా అన్నయ్య 2 ఆ టయానికి రెడీ చేశాడు. మా పాపేమో ఎగిరే ఎగిరే అంటుంది కానీ ఎండేమో వాయించేస్తుంది. మా చిన్నప్పుడైతే మా అన్నయ్య ఫుల్ గాలిపటాలు ఎగరేయడం, దారమేమో నాకిచ్చేవాడు. ఆ దారం పట్టుకోవడమే మన డ్యూటీ అన్నమాట. కానీ గాలిపటాలైతే భలే ఎగిరేవండి అప్పుడు. ఇప్పట్లో అయితే అసలు కనిపించట్లేదు. ఏదో పండగ సంక్రాంతి సీజన్‌లో కనిపిస్తున్నాయేమో అంతే. అంతకు మించి ఎప్పుడు ఎగరేయట్లేదు. అప్పట్లో అయితే పిల్లలందరూ హాలిడేస్ ఇవ్వగానే గాలిపటాలు రెడీ చేయడం, ఎగరేయడం అదే పని కింద పెట్టుకునేవారు. ఇప్పట్లో అయితే ఫోన్‌లకి, టీవీలకి అతుక్కుపోతున్నారు కానీ. ఇదండి గాలిపటం స్టోరీ. సమ్మర్‌లో హాలిడేస్ ఇస్తారు కాబట్టి ఇలా తయారు చేసి ఇవ్వండి. ఈవినింగ్ టైమ్‌లో సరదాగా కొంచెం సేపైనా బయట టైమ్ స్పెండ్ చేయడానికి చూస్తారు కదా! ఇలా చేసుకుంటే. ఇంత ప్రాసెస్ చేయాలా? అదే బయట కొంటే ఏంటి సరిపోతుంది కదా అని అనుకోవచ్చు. ఎంతైనా మన పిల్లలకి మన చేతులతో చేసిస్తే ఆ హ్యాపీనెస్సే వేరు కదా! ఈ సమ్మర్‌లో మీరు కూడా తప్పకుండా గాలిపటం చేసి మీ పిల్లలకివ్వండి. వాళ్ళ హ్యాపీనెస్ వేరే లెవెల్‌లో ఉంటుంది. వాళ్ళతో పాటు మీరు కూడా దగ్గరుండి ఎగరేయండి. ఇంకా మీ చిన్నప్పటి రోజులు మీరే గుర్తు చేసుకుంటారు. డైలీ కాకపోయినా అప్పుడప్పుడు అయినా ఇలా ట్రై చేయండి. మన చిన్నప్పుడు మెమోరీస్ అన్నీ పిల్లలకు కూడా మెమోరీస్‌గా ఉంటాయి కదా! అందుకే తప్పకుండా మన చిన్నప్పుడు ఆడుకునే ఆటలైనా, ఇలాంటి గాలిపటాలైనా చెప్పండి. అలాగే ఇలాంటి చిన్న చిన్న మెమోరీస్‌తోనే కదా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇదండి వీడియో. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.